Namaste, friends. Okay, అమ్మయ్య హ్యాపీ ఎందుకంటే ఉగాది అయిపోయింది. సో వీఆర్ ఇన్ టు ద న్యూ ఇయర్ ఫస్ట్ డే. దిస్ ఇస్ ద సెకండ్ డే. సో ఫ్రెండ్స్, కొత్త సంవత్సరంలో మనము కోటి ఆశలతో అడుగు పెట్టాం. ఆ మన కోటి ఆశలన్నీ నిజాలు కావాలి. మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించాలి, ఛేదించాలి. ఓకే ఫ్రెండ్స్, సో మన డాక్యుమెంట్ కంట్రోలర్ డ్యూటీస్లో 14th డ్యూటీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 30 డ్యూటీస్లో ఈరోజు 14th వన్. దానికంటే ముందు ఆఫర్ను అందుకున్న వాళ్లకు కృతజ్ఞతలు. ఆఫర్ను అందుకోలేని వాళ్ళకు కూడా మీరు ట్రై చేసి ఉంటారు. మేబీ వేరియస్ రీజన్స్, నో ప్రాబ్లం. కానీ మీ లక్ష్యాన్ని మాత్రం వీడొద్దు. అందులో భాగంగానే ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను. మీరు చూడండి, దీనివల్ల మీకు కొంత నాలెడ్జ్ షూర్గా వస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ ద ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్, ఫుల్గా నాలెడ్జ్ రావాలి, కాన్ఫిడెంట్గా వెళ్ళాలి అంటే మాత్రం యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ సమ్వన్. ఎక్కడైనా నేర్చుకోండి, నో ప్రాబ్లం. ఎక్కడైనా నేర్చుకోండి, బట్ నేర్చుకోండి. ఎందుకంటే నేర్చుకోకపోతే మనం కాన్ఫిడెంట్గా పని చేయలేము. మనం నేర్చుకున్నాం అనుకోండి, సూపర్. మీకు ఒక విషయం తెలుసా? డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ దుబాయ్లో డిస్టెన్స్ లెర్నింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిందండి. డిస్టెన్స్ లెర్నింగ్ దుబాయ్లో అయితే యూ కెన్ కమ్ అండ్ సిట్ విత్ మీ ఫర్ 20,000 rupees. How much time? Only 5 hours. సో 5 hours దుబాయ్లో. హైదరాబాద్లో అయితే సపోజ్ 10 hours కూర్చుండాలంటే వర్చువల్ ఆఫీస్ అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. నాకంటూ కొంచెం స్పేస్ ఇస్తారు. అక్కడ కూర్చొని మనం క్లాస్ తీసుకోవచ్చు. పర్ అవర్ 350 to 500 rupees ఉంటాయి. వాళ్ళకి ఒక 10 గంటలు కూర్చున్నాం అనుకోండి, 5,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. సుమారు 3,500 నుంచి 5,000 ఇవ్వాలి. దెన్ టెల్ మీ అబౌట్ ఫీజ్, కోర్స్ ఫీజ్. సో నో ప్రాబ్లం. వెన్ వీ నీడ్ టు లర్న్, ఈ నేర్చుకోవడానికి మనం రిస్క్ తీసుకుంటే, ఆ రిస్క్ ఎట్లా ఉంటుంది అంటే, నేర్చుకోవడానికి మనం తీసుకునే రిస్క్ ఎలా ఉండాలి అంటే, దాంతో మనం ఎన్నో రెట్లు లాభం సాధించాలి. ఒక అబ్బాయి అంటే మరీ చిన్నపిల్లవాడు కాదులేండి, కువైట్ నుంచి 12,000 పెట్టి మన కోర్స్ నేర్చుకున్నాడు. మొన్ననే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. మేబీ యూ విల్ గెట్ ఏ జాబ్. 1,08,000 రూపాయల సాలరీ. అంత నేను చెప్పింది 10-12 గంటలు మాత్రమే. బట్ ఐఎమ్ దేర్ విత్ హిమ్. నేనున్నాను, యూ డోంట్ వరీ అని చెప్పి ఎనీ టైం నేను రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే అది నా కమిట్మెంట్ టువర్డ్స్ మై స్టూడెంట్. అది నా గోల్. నా వల్ల మీకు లాభం జరిగింది అనుకోండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. 1,08,000 సాలరీ అంటే నాకైతే ఏమి ఇవ్వరు కదా, మళ్ళీ ప్రతి నెల మీకు ఇంత అని ఇవ్వరు కదా. బట్ అలాంటి రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోవడం కూడా యూ ట్రస్ట్ సమ్వన్. వాళ్ళని నమ్మి రిస్క్ తీసుకోండి.
ఫాల్తుగా గుడ్డిగా రిస్క్ తీసుకోవద్దు కోర్సెస్ విషయం. బికాస్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ట్రైనింగ్స్. కొన్ని లక్షల రూపాయలు, మీరు నమ్మరు, ఒక 25 లక్షల పైన నేను ట్రైనింగ్స్కే పెట్టుంటాను. మోర్ దెన్ 25 lakhs. ఎండ్ ఆఫ్ ద డే వాడు ఇంకోటి కొనిచ్చే ప్రయత్నం చేస్తాడే తప్ప ఈ విల్ నాట్ టీచ్ యూ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్లీ. అలా కాకుండా నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి, నాకున్న నాలెడ్జ్ తోటి, నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే అంత నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను, సదా సిద్ధంగా ఉంటాను. దట్ ఈస్ మీ. ఓకే, వాట్ ఎవర్ మే బి మై సిచ్యువేషన్, నా పరిస్థితులు ఎలానా ఉండని నేను ఒక్కసారి కమిట్ అంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ లెవెల్ టు ద స్టూడెంట్. ఓకే, ఎనీవే మీరు కనుక నేర్చుకోవాలనుకుంటే మన కోర్సెస్, యూ ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఆ నెంబర్స్ తెలుసు కదా, 8688796765 చూపిస్తాను. దానికంటే ముందు మనం ఓకే లెట్ us లర్న్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ సింపుల్ అండి, చాలా సింపుల్. ఆ టాపిక్ డాక్యుమెంట్ ఇండెక్సింగ్. క్రియేట్ ఇండెక్సెస్ ఆర్ డేటాబేసెస్ టు ఫెసిలిటేట్ సర్చింగ్ అండ్ లొకేటింగ్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్. అంటే మనం ఇండెక్స్లు తయారు చేసుకుంటాం, సూచిక, విషయ సూచిక అంటాం చూడండి. పలాని డాక్యుమెంట్ ఇక్కడ ఉంది, సపోజ్ పలాని దాంట్లో ఉంది అని చెప్పడానికి మనం ఇక్కడనే ఉండి సిస్టంలోనే, ఒక్క నిమిషం, ఐఎమ్ సారీ, సిస్టంలోనే మనం ఇండెక్స్లు తయారు చేసుకుంటాం. అది ఎక్కడ ఉంది, సపోజ్ A1, సపోజ్ LA 5B అని ఏదైనా ఉందనుకోండి, అలా మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాం. సో ఆ నెంబరింగ్ వల్ల మనకు పలాని డాక్యుమెంట్ పలాని దగ్గర ఉంది అని చెప్పి ఈజీగా మనం గుర్తించగలుగుతాం. లేకపోతే నిన్న చెప్పాను కదా, సేమ్ గుడ్డెద్దు చేలబడ్డట్టు ఉంటుంది, లేదంటే గడ్డివాములో సూదిని వెతికినట్టు. ఎన్నో వందల వేల డాక్యుమెంట్స్లో వేర్ ఈజ్ దట్ పర్టికులర్ డాక్యుమెంట్ అంటే హౌ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. అందుకోసం ఏం చేయాలి అంటే మనం ఒక ఇండెక్స్ లాగా రాసుకుంటే డే బై డే ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్, రోజు క్రానలాజికల్ ఆర్డర్లో రోజు మనం రాసుకుంటే, మన సిస్టంలో ఫీడ్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా వి కెన్ లొకేట్, వి కెన్ ఫైండ్ అవుట్ ద డాక్యుమెంట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది డాక్యుమెంట్ ఇండెక్సింగ్. మీరు అనొచ్చు విషయం చారానా సొల్లు బారానా. లేదండి, సొల్లు కాదు. సి దట్ ఈస్ ప్రిపేరింగ్ యూ టు గెట్ ఏ డీసెంట్ జాబ్. మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఒక రేంజ్ జాబ్ సాధించాలంటే మాత్రం యూ నీడ్ టు హ్యావ్ దట్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ కోసమే నేను ఇదంతా చెప్తున్నాను, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, సి ఇప్పుడు నేను నా బాజలు నేనే వాదించుకోవాలి, ఎవడు నాకు చెప్పడు. ఐఎమ్ నాట్, సో నో వన్ ఈజ్ దేర్ టు ప్రమోట్ మీ. నాకు నేనే అడ్వర్టైజ్ చేసుకోవాలి. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ గుడ్ లక్. సి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం యూ బెటర్ గివ్ ఏ కామెంట్. యూట్యూబ్లో కామెంట్ చేయొచ్చు, లేకపోతే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ కాండి, వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. నేను బిజీ ఉంటే మాత్రం ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే, గుడ్ లక్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్.